హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. రెండు నిమిషాల్లో పళ్ళపై గార మొత్తం మాయమై తెల్లగా మెరవాలంటే ఒక అద్భుతమైన చిట్కా గురించి తెలుసుకుందాం. మనం ఎంత శుభ్రత పాటించినా దంతాలు రంగు మారటం సహజమే. ఆహారపు అలవాట్ల వల్ల దంతాలు పసుపు రంగులో మారతాయి. ఈ పసుపు పొరను తొలగించి తిరిగి దంతాలను ముచ్చాలా మెరిసిపోవాలి అంటే ఇంటి చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. చాలామంది పళ్ళు పసుపుగా మారగానే డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఖరీదైన ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. అవి తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తాయి. మన ఇంటిలో సులువుగా దొరికే సహజసిద్ధమైన పదార్థాలతో పళ్ళ మీద పసుపు గారను పోగొట్టుకోవచ్చు. అలాగే క్యావిటీస్, గార, పంటి నొప్పి, చిగురు నొప్పి వంటి వాటిని సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ చిట్కా కోసం మనం కేవలం రెండు ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం. అవి కూడా మనకి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవే. వాటిని ఉపయోగించి చిట్కాని ఎలా తయారు చేయాలి, మనం ఎలా అప్లై చేసుకోవాలి అన్న విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. మనం వాడేవన్నీ సహజసిద్ధమైన పదార్థాలే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మొదటి ఇంగ్రీడియంట్ మిరియాలు. మిరియాలు క్యావిటీస్, గార, పంటి నొప్పి వంటి పంటికి సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. మనం మిరియాలను పొడి రూపంలో తీసుకోవాలి. మిరియాల పొడి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. అలాగే మిరియాలను మనం మిక్సీ చేసి పొడిగా కూడా చేసుకోవచ్చు. మనం ఇక్కడ 1/2 స్పూన్ పొడిని తీసుకుంటున్నాం సుమారుగా. ఇక రెండో ఇంగ్రీడియంట్ ఉప్పు. ఉప్పు చిగుళ్ళ నొప్పిని తగ్గించడమే కాకుండా పళ్ళు తెల్లగా అవటానికి సహాయపడుతుంది. మనం ఉప్పును 1/2 స్పూన్ తీసుకుందాం. ఇప్పుడు మిరియాలు ఉప్పుతో కలిపి ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం. ఒక్కో బౌల్ తీసుకుని 1/2 స్పూన్ మిరియాల పొడి తీసుకోవాలి. ఆ తర్వాత 1/2 స్పూన్ ఉప్పు వేసి మనం ఇది పేస్ట్గా అవటానికి కాస్త నీటిని ఉపయోగించి కలుపుకోవాలి. బాగా కలిసిపోయాయి చూసారుగా 3 ఉప్పు, మిరియాల పొడి. ప్రతిరోజు ఉదయం మనం బ్రష్ చేసుకోవటానికి ముందు బ్రష్ సాయంతో ఈ మిశ్రమాన్ని పళ్ళకు పట్టించాలి. తర్వాత నీటిని ఉపయోగించి పుక్కిలించాలి. ఒక 1/2 గంట అయ్యాక నార్మల్ పేస్ట్తో బ్రష్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రతిరోజు చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు కూడా ఈ విధంగా చేసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. ఈ విధంగా ఒక వారం రోజులు మీరు చేసేటప్పటికీ పళ్ళపై ఉన్న గార మొత్తం తొలగిపోవడమే కాకుండా పంటి నొప్పులు, చిగుళ్ళ నొప్పులు, చిగుళ్ళ నుండి రక్తస్రావం అవటం, క్యావిటీస్ వంటివన్నీ తొలగిపోతాయి. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం మిరియాలు, ఉప్పును ఉపయోగించాం. ఈ రెండు కూడా పంటికి చాలా హెల్ప్ చేసేవే. ఇవి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలిగించవు. కాబట్టి ఎటువంటి అనుమానం లేకుండా ఈ రెమెడీని ఫాలో అవ్వచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నచ్చితే లైక్ కొట్టండి.